అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నీవెంతైనా నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నీవెంతైనా నమ్మదగిన వాడవు అని విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం ద్వారా ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా ప్రభువు నమ్మదగిన వారుగా ఉండి మన జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన జరిగించేవారిగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో అనేకసార్లు నీ బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను నీవు నమ్మి మోసపోయిన పరిస్థితులు నీవు కలిగి ఉండవచ్చు. కానీ దేవుని నువ్వు నమ్మినట్లయితే ఆయన ఏ పరిస్థితుల్లో అయినటువంటి చాలినటువంటి దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వారని, నీ ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండి నీ ప్రతి అవసరత అక్కరత తీర్చే దేవుడని, నీవు దుర్దశలో ఉన్నప్పటికీ కూడా నిన్ను కనికరించి నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడని మరొకసారి ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే దేవుని నమ్ముట ఎంతో శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు మనుషులను నమ్మి, అధికారులను నమ్మి మోసపోయినటువంటి వాడిగా ఉన్నావా? అయితే ప్రభు వాక్యం గుర్తు చేస్తూ ఉంది, దేవుని నమ్మినట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటారని, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదని, నీ ప్రతి అవసరత అక్కరత తీర్చేవారని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభువా మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు. దేవా, మేము అనేక సార్లు నమ్మదగిన వారమైనప్పటికీ కూడా మీరు నమ్మదగిన దేవుడిగా మీరు ఇచ్చిన వాగ్దానాలు మా పట్ల నెరవేరుస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే లేదో వారిని కనికరించమని, దయతోటి వారిని దేవా మరి క్షమించి వారి పట్ల మీ నమ్మకమైన కార్యాలు జరిగించి మహిమ పొందుకునమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.